హాయ్ హలో అండి. ఈరోజు పచ్చి అటుకులు, అటుకుల పోహ లేదా మహారాష్ట్రన్ స్టైల్లో అయితే అటుకుల సుస్లా అంటారు. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ ఐటమ్ అండి. ముందుగా ఒక 250 గ్రామ్స్ మీడియం అటుకుల్ని నేను ఒక బౌల్లో వేసుకొని 2 టైమ్స్ వాటర్తో బాగా కడిగి వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలైనా చాలా ఇష్టంతో తింటారు. ఈ అటుకుల కోసం ఒక 4-5 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొన్ని పల్లీలకు బదులు శనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేదా పుట్నాలైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, జీరా ఇవి బాగా వేగిన తర్వాత పల్లీలండి. ఇవి నేను పల్లీలు పాడైపోకుండా దోరగా వేయించి ఎప్పుడు స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాను. పల్లీలు వేగిన తర్వాత ఆనియన్స్తో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగకపోయినా సరే అండి, దూరగా వేగితే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. వేగేటప్పుడు టేస్ట్ కోసం సరిపడా సాల్ట్ కొంచెం వేసుకున్నాను. మళ్ళీ అటుకులు వేసే ముందు ఇంకోసారి అటుకుల పైన కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకుని, చాలా తక్కువ పసుపు వేసుకోవాలండి అటుకుల్లో. ఒక్కొక్కరు పసుపు వేయకపోయినా మామూలుగా అయినా అటుకులు వేసేసుకొని తాలింపు వేసేసుకుంటారు. కొత్తిమీర నేను ఇప్పుడే యాడ్ చేశాను. అటుకులు వేసిన తర్వాత కూడా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని తాలింపు బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అటుకులకు పట్టే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా టేస్టీ అయిన పచ్చి అటుకులు రెడీ అయిపోతాయండి. లాస్ట్లో తినే ముందు లేదా పైన ఇప్పుడు నిమ్మకాయ చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.